డెంగ్యూ ఉందిరా, నువ్వెవడు చెప్పడా, నువ్వు చూసావా డెంగ్యూ అంటే? నువ్వు చూడలేదు, డాక్టర్ చూశాడు, డాక్టర్ కూడా చూడలేదు. ఆడు ఎవడైతే నీ రక్త పరీక్ష చేశాడో ఆడు చూశాడు నీ రక్తాన్ని చూసి, వీడికి డెంగ్యూ ఉంది, వీడికి మలేరియా ఉంది, వీడికి క్యాన్సర్ ఉంది, వీడికి హెచ్ఐవి ఉంది, నీ కంటికి కనబడుతుంది ఆ రోగం. ఆడు చూశాడు, చెప్పాడు, మరి నువ్వు నమ్ముతున్నావు లేదా? నేను ఎవడు చెప్పిన మాటలు నేను నమ్మను, నేను చాలా పట్టుదల కలిగిన వాడిని. ఆయన నువ్వెవడో చెప్తే నా ఒంట్లో హెచ్ఐవి ఉందంటే, నా ఒంట్లో క్యాన్సర్ ఉందంటే నేను ఎందుకు నమ్మాలంటే, పో అయితే నమ్మకపోతే పోతావు. నమ్మాలి. నా కంటికి కనబడాలి అంటే నీ కంటి నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు నీకు చూపించాలా? ఏమండి, ఒక డాక్టర్ నమ్ముతున్నావు, వాడు చేసే వైద్యాన్ని నమ్ముతున్నావు, మరి దేవుడు చేసే వైద్యాన్ని, దేవుడు రాయించిన ఈ మాటల్ని ఆ టక్ 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 పిచ్చి గీతలు, ఏదో ఒకసారి కుక్కరి గీతలు ఏం రాశాడో తెలియదు మనకి అర్థం అవ్వదు. డాక్టర్ రాసేస్తారు ప్రిస్క్రిప్షన్, నువ్వు నమ్ముతున్నావా? మెడికల్ షాప్కి వెళ్తావు, 7 మందులు ఇచ్చండి, వేసేసుకుంటానండి, బాగా అయిపోతానండి. డాక్టర్ రాసిన రాతలే నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు? ఇక్కడ మాత్రం నీకు అన్ని రుజువులు కావాలా? ఇక్కడ మాత్రం అన్ని చూడాలా? డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ల్యాబ్ గారిని తీసుకెళ్ళి ఒకసారి చూపించండి అయిపో అంటాడు. నేను రాశాను టెస్ట్, నువ్వు చేయించుకొని రా. స్కానింగ్ చేశాను, రిపోర్ట్ రాశాడు, చూశాడు. లేదంటే ప్రతి రిపోర్ట్ కూడా దగ్గరుండి నేను చూడాలంటే ఎవడో ల్యాబ్లోకి రానివ్వండి. నేను ఏమండి, రానిస్తారా చెప్పండి మిమ్మల్ని? కనుక ప్రతిదానికి నాకు రుజువులు కావాలి, నేను చూడాలి అంటే ఎలా? నమ్మాలి. కొన్ని సందర్భాల్లో నీ కంటికి కనిపించకపోయినా నమ్మాలి. డాక్టర్ రాసే రాతలు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు? నమ్మాలి. అలా నమ్మితేనే నీకు నిత్యజీవం. నమ్మిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ నమ్మిక ఎప్పుడు తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, కన్ను మూసినప్పుడు, అప్పుడు అర్థమవుతుంది. కనుక యేసుప్రభు వారికి ఆ మహిమదేహం వచ్చేసింది. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటాడు ఆయన? బాబోయ్, ఇంక ఈ లోకం వద్దు బాబోయ్.